శ్రీమాత్రే నమః. నేను కోటమర్తి బ్రహ్మేశ్వరి, ఏలూరులో ఉంటాం. శ్రీ దేవి భాగవతం చదువుతున్నాం. వ్యాస భగవాను విరచిత దేవి భాగవతాన్ని ఆచార్య బేతవాలు రామబ్రహ్మం గారు తెలుగులో రచించారు. ఆ గ్రంథం చదువుతున్నాం. తృతీయ స్కంధంలో ఉన్నాం. ముందుగా ప్రార్థన. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవతాన్ని తెలియజేస్తున్నారు. వ్యాస భగవానుడు జనమేజయుడికి యజ్ఞం చేసే విధానాన్ని, యజ్ఞం ఎందుకు చేయాలి, ఆ ఆదిపరాశక్తి కృపని ఎలా పొందాలి అన్నది చెప్పి, యజ్ఞం చేయడం ద్వారా నీ తండ్రికి పితృలోకాలు స్వర్గం సంప్రాప్తిస్తాయి అని చెప్పారు. వ్యాస భగవానుణ్ణి జనమేజయుడు అడుగుతున్నారు, వ్యాస మహర్షి, దేవి యజ్ఞాన్ని లోగడ సృష్టి ఆదిలో విష్ణుమూర్తి చేశాడు అని చెప్పారు కదా, సమర్థుడు జగత్కారణుడు అయిన శ్రీ మహావిష్ణువు ఈ యజ్ఞం ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు అతనికి సహాయం చేసిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు ఎవరు? ఎంతమంది? వేద విధులైన ఋత్విక్కులు ఎవరు? ఈ వివరాలన్నీ తెలియచేయవలసింది శ్రీ మహావిష్ణువే దేవి యజ్ఞం చేశారు అంటే గొప్ప మాట కదా. ఇది విన్నాక యజ్ఞం ప్రారంభిద్దాము అన్నాడు జనమేజయుడు. అలాగే చెప్తానంటూ వ్యాస మహర్షి గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించారు. జనమేజయ, శ్వేత ద్వీపంలో త్రిమూర్తులు స్త్రీమూర్తులై జగదీశ్వరిని అర్చించారు. మళ్ళీ తమ పురుష రూపాలను తిరిగి పొందారు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ శక్తులను పొందారు. దివ్య విమానంలో మహార్ణవానికి తిరిగి వచ్చారు. ధరామండలాన్ని సృష్టించారు. దానికి ఆధారంగా జగదీశ్వరి శక్తి నిలిచింది. అందుకే దీనికి ధర అనే పేరు వచ్చింది. ఇందులో మధుకైటభుల మేధస్సు కలిసింది. అందుకని ఈ ధరని మేదిని అనే పేరు కూడా ఏర్పడింది. విశాలంగా విస్తృతంగా ఉంది కాబట్టి పృథివీ అనే పేరు కూడా సిద్ధించింది. మహి అనే పేరు కూడా అందువల్లనే. దీన్ని ఆదిశేషుడు తన మస్తకం మీద ధరించాడు. అటు ఇటు ఒరిగిపోకుండా నిలబెట్టడానికి ఇనప గుండుల్లా పర్వతాలు ఆవిర్భవించాయి. అందుకే వాటిని మహీధరాలు అని పేరు వచ్చింది. మణిమయ రత్న శృంగాలతో బహుయోజన విస్తారంగా బంగారు కొండను కల్పించింది జగదంబిక. దాన్ని మేరు పర్వతం అన్నారు. మరీచి, నారదుడు, అత్రి, పులశ్చుడు, పులహుడు, క్రతుడు, దక్షుడు, వశిష్ఠుడు అనేవారు బ్రహ్మదేవుడికి పుత్రులు. మరీచికి కశ్యపుడు అనే సుతుడు జన్మించాడు. దక్షుడికి 13 మంది పుత్రికలు కలిగారు. వారికి బహు విధాలుగా దేవతలు, దైత్యులు జన్మించారు. అతి విస్తృతమైన కాశ్యపే సృష్టి జరిగింది. అది మనుష్య, పశు, సర్వాది భేదాలతో విస్తరిల్లింది. బ్రహ్మదేవుడి శరీరంలో కుడి భాగం నుంచి స్వయంభవ మనువు ఆవిర్భవించారు. వామభాగం నుంచి శతరూప అనే స్త్రీ జన్మించింది. ఆవిడకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కొడుకులు కలిగారు. మరో 3 అత్యంత సుందరంగులు పుత్రికలుగా జన్మించారు. ఇలా బ్రహ్మదేవుడు సృష్టి జరిపి తన కోసం మేరు శృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని నిర్మించుకున్నాడు. లక్ష్మీదేవితో కలిసి నివసించడానికి, క్రీడించడానికి అనువుగా శ్రీ మహావిష్ణువు అన్ని లోకాల కన్నా పైన వైకుంఠం నిర్మించుకున్నాడు. పరమశివుడేమో కైలాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూతగణాన్ని సిద్ధం చేసుకుని పార్వతీ సహితుడై కైలాస పర్వత శిఖరం మీద విహరిస్తుంటాడు పరమేశ్వరుడు. త్రివిష్టపము అనే స్వర్గాన్ని
మేరు శిఖరాల్లో ఒక దానిపై నిర్మించి సురేంద్రుడికి నివాసంగా అందించారు. సముద్ర మథనంలో పుట్టిన పారిజాతాన్ని, కామధేనువును, 4 దంతాల ఐరావతాన్ని, ఉచ్చైశ్రవము అనే గుర్రాన్ని, రంభాది అప్సరసలను దేవేంద్రుడికి బహూకరించారు. ధన్వంతరి, చంద్రుడు కూడా క్షీర సముద్రం నుంచే ఆవిర్భవించారు. వీరు కూడా తమ తమ దేవతాగణాలతో కలిసి స్వర్గంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా స్వర్గానికి ఆభరణాలు. దేవ, తిర్యక్, మనుష్య భేదాలతో ఇలా ఈ సృష్టి ముప్పేటగా సాగింది. అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు అనే 4 భేదాలతో జీవరాశి కర్మానుసారంగా సముత్పన్నమైంది. సృష్టిని ఇలా జరిపి త్రిమూర్తులు తమ తమ భార్యలతో తమ తమ నెలవులలో సుఖ సంతోషాలు అనుభవిస్తూ విహరిస్తున్నారు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీ మహావిష్ణువుకు శ్వేతద్వీపము, మణిమండపము జ్ఞాపకం వచ్చాయి. ఆదిపరాశక్తిని దర్శించి స్త్రీభావం పొంది అర్చించి స్తుతించి దివ్య మంత్రోపదేశంతో పాటు లక్ష్మీదేవిని అందుకున్న అలనాటి సంఘటన స్మృతి పథంలో మెరిసింది. మహాదేవి యజ్ఞం చెయ్యాలని కోరిక కలిగింది. బ్రహ్మ, మహేశ్వర్లను, అష్టదిక్పాలకులను, వశిష్ఠ, కశ్యప, దక్ష, వామదేవ, బృహస్పతులను ఆహ్వానించి తన సంకల్పం తెలియజేశాడు. యజ్ఞ సంభారాలను పుష్కలంగా కల్పించుకున్నాడు. శిల్పులను పిలిపించాడు. మహావైభవం ఉట్టిపడేటట్లు సుమనోహరంగా, సాత్వికంగా, విశాలంగా యజ్ఞ మంటపం నిర్మింపచేశాడు. 27 మంది వేద విధులను ఋత్విక్కులుగా వరించాడు. వారు విస్తారమైన వేదికలలో అగ్నికుండాలు, అగ్నులను రగిలించారు. దేవీ బీజ సమన్వితాలైన మంత్రాలను పఠించారు, జపించారు. శాస్త్ర ప్రకారం హవిస్సుతో హోమాలు చేశారు. అప్పుడు ఒక అశరీరవాణి మృదు మధురంగా ఇలా పలికింది: హే విష్ణు, నువ్వు ఈ రోజు నుంచి దేవతలలోకెల్లా ఉత్తమోత్తడు అవుతున్నావు. బ్రహ్మాది సకల దేవతలు నిన్ను అర్చిస్తారు. మానవులంతా నీకు భక్తులు అవుతారు. వారికి నువ్వే వరదుడు అవుతావు. సర్వయజ్ఞాలలోనూ నువ్వు ముఖ్యుడివి అవుతావు. యాజ్ఞికులు ప్రథమార్చన నీకే చేస్తారు. దానవ పీడలు సంభవించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు. వేద పురాణాలన్నింట నువ్వు పురుషోత్తముడుగా కీర్తించబడతావు. భూలోకంలో ధర్మజ్ఞాని గ్లాని సంభవించినప్పుడల్లా నువ్వే అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే తదాంశేనావతీర్యాషు కర్తవ్యం ధర్మరక్షణం. నీ అవతారాలకు భూలోకంలో విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుంది. అందరూ నీ అవతారాలను అర్చిస్తారు. నీ అవతారాలన్నింటా నా అంశ నీకు సహచరిణిగా ఉంటుంది. వారాహి, నారసింహి భేదాలతో నా శక్తి నీకు సర్వకార్యప్రసాదిని అవుతుంది. ఆ శక్తి రూపాలు సర్వాభరణ భూషితలై సర్వాయుధ ధారిణులై నీకు సహకరిస్తాయి. నువ్వు గర్వపడి వారిని ఏనాడు చిన్నచూపు చూడకూడదు సుమా. వారంతా నీకు మాననీయులు, పూజనీయులు. జాగ్రత్త వహించు. భరతఖండంలో సర్వార్థప్రదులైన శక్తి స్వరూపాలుగా వారందరూ పూజలు అందుకుంటారు. వారికి నీకు అఖండ కీర్తి లభిస్తుంది. సప్త ద్వీపాలలోనూ స్వర్గంలోనూ మీ కీర్తి వ్యాపిస్తుంది. కోరికలున్న మానవులు అవి సిద్ధించడం కోసం రకరకాల ఉపహారాలతో, వేద మంత్రాలతో, భిన్న మార్గాలలో మిమ్మల్ని పూజిస్తుంటారు. సంపద అభివృద్ధులను పొందుతుంటారు. మధుసూదన, నువ్వు నేటి నుంచి దేవాధిదేవుడవు. ఈ అశరీరవాణి పలుకులకు మహావిష్ణువు ఎంతగానో సంతోషించారు. దేవతలంతా అభినందించారు. యజ్ఞం పరిసమాప్తి చేసి ఋత్విక్కులు సెలవు తీసుకున్నారు. బ్రహ్మ మహేశ్వర్లు తమ నెలవులకు వెళ్ళిపోయారు. శ్రీ మహావిష్ణువు గరుడుణ్ణి అధిరోహించి యజ్ఞశాల నుంచి తన మందిరానికి చేరుకున్నాడు. మళ్ళీ యథాపూర్వంగా అందరూ తమ తమ విధులను తాము చేసుకుంటున్నారు. మునుల ఆశ్రమాలలో ఈ వార్త చర్చనీయాంశమైంది. అందరికీ ప్రకృతి పట్ల, శక్తి పట్ల
భక్తిభావం చిగురించింది. ఆగమోక్త ప్రకారంగా అందరూ శక్తి పూజలు ఆరంభించారు అని వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పారు. జనమేజయుడికి గురి కుదిరింది. దేవీ యజ్ఞం ఎలా చేయాలో తెలిసింది. చెయ్యాలనే సంకల్పం బలపడింది. అయితే దేవి మహిమ తెలుసుకోవాలి అనుకున్నాడు. అది చెప్పి నా జన్మ పావనం చెయ్యండి అని వ్యాస భగవానుడిని అభ్యర్థించారు. అప్పుడు వ్యాస భగవానుడు అలాగే చెప్తాను అని దేవీ మహత్యానికి ఒక గాథను, సుదర్శనుడి గాథను చెప్పడం ప్రారంభించారు. తర్వాత సంచికలో సుదర్శనుడి గాథ ఏంటో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.